సంక్రాంతి పండుగ ఎఫెక్ట్తో ఇటు విజయవాడ హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏపీకి కదులుతున్న వేలాది వాహనాలు ఇటు చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇటు భారీగా బార్లు తీరాయి. మరియు కార్లు మరియు బస్సులు 2 కిలోమీటర్ల మేరకు కూడా వాహనాలు నిలిచిపోయినట్టు తెలుస్తుంది. బుధవారం నుంచి పండుగ నేపథ్యంలో ఊర్లకు అందరూ కూడా పయనమవుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఇటు చౌటుప్పల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ అనేది చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఏపీకి పెద్ద ఎత్తున వేలాది వాహనాలు వెళ్తా ఉన్నాయి. ఏదైతే చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద దాదాపు 2-3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచినాయి. ఎందుకంటే ఎల్లుండి నుంచి కూడా పండగ అవడంతో ఇప్పటికే దాదాపు గత నుంచి కూడా ఈ టోల్ గేట్ వద్ద పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా పోతా ఉన్నాయి. ముఖ్యంగా శుక్రవారం, శనివారం, ఆదివారం వరుస సెలవులు, అలాగే పండగకి వెళ్లే వాళ్ళంతా కూడా ఈ రద్దీ పెరిగింది. సో పండగకి అందరూ విలేజ్ కి వెళ్ళాలనేది ఒక ఇదిగా ఉంటది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఇటు శుక్రవారం నుంచి అలాగే ఇప్పటి వరకు ఒకరికి ఇప్పుడు పండుగ ఇంకా 2 రోజులే ఉంది. సో ఈ రోజు ముగిస్తే రేపు ఒక్క రోజే సమయం ఉంటది కాబట్టి ఇక అందరూ ఈ రోజు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా రేపు ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటది. రేపు దాదాపు ఇప్పుడు 2-3 కిలోమీటర్ల మేర ఓన్లీ ట్రాఫిక్ ఉండి ఇంకా 5-6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా అయ్యే అవకాశం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎట్లయినా చేసి ఊరికి వెళ్ళాలి, ఊర్లో తల్లిదండ్రులతో గడపాలి, ఊర్లో మొత్తం అందరినీ కలిసి అక్కడ పండుగ సెలబ్రేషన్స్ చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి కోరికగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అటు ఆంధ్ర వైపే కాకుండా ఇటు తెలంగాణలో కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున పల్లె బాట పట్టారు, పల్లెల్లోకి వెళ్తా ఉన్నారు. అన్ని బస్ స్టాండ్ లో ఇటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కావచ్చు, ఇటు జేబీఎస్ బస్ స్టాండ్ కావచ్చు, బీబీ నగర్ టోల్ ప్లాజా దగ్గర కావచ్చు, ఇక్కడ విజయవాడ హైవే దగ్గర అయితే అసలు మామూలుగా ఇసుక పోస్తే రాలనంత వాహనాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు ఒకవైపు ఒకసారి మనం విజువల్స్ లో చూసినట్లయితే ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా చూస్తే అటు పెద్ద భారీ వాహనాలు అయి ఉండొచ్చు, కార్లు అయి ఉండొచ్చు, లైన్లు కట్టాయి. మరి ఇప్పుడు దీని విషయం పైన ఇటు సిబ్బంది ఎందుకని అదనపు లైన్లను కానీ అంటే ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదంటారు? అంటే ఇప్పటికే ఆల్రెడీ ఏదైతే 4 లైన్ల ఈ టోల్ ప్లాజా ఉంటుంది, ఇప్పటికే 4 లైన్లను కాస్త 8 లైన్లు చేసినప్పటికీ కూడా సరిపోని పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పెద్ద ఎత్తున వాహనాలు తరలి వెళ్లడం జరుగుతుంది. రోజుకు దాదాపు 4 నుంచి 5 లక్షల వాహనాలు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్నాయని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఊహించిన దానికంటే పెద్ద మొత్తంలో ఇది వరకు దాదాపు 2-3 లక్షల వాహనాలు వెళ్లేది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు అది అంటే డబల్ అయింది, ఆ పరిస్థితి డబల్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇంత ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో పాటుగా 6 ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుంది. చౌటుప్పల్ దగ్గర మొత్తం కూడా ఈ హైవే దగ్గర, విజయవాడ హైవే దగ్గర మొత్తం 6 ఫ్లైఓవర్లు ప్రధాన హైవేల దగ్గర అన్ని కూడా ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుంది. దాంతో పాటు పెద్ద ఎత్తున ఇబ్బంది జరుగుతుందంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఈ పనులు కనుక తొందరగా అయిపోతే ఇట్లాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగది, నెక్స్ట్ ఇయర్ ఇట్లాంటి ఇబ్బంది అయితే ఉండదు అని ఒకవైపు అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ సంవత్సరానికి ఒక్కసారి ఎట్లయినా ఊరికి వెళ్ళాలి, పల్లెబాట పట్టాలనేది అందరికీ ఉంటది కాబట్టి అందరూ మూకుమ్మడిగా ఫ్యామిలీతో పాటు అందరూ వెళ్తారు కాబట్టి ఈ ట్రాఫిక్ కష్టాలు అయితే ప్రజలకు తప్పట్లేదు. అంటే మరి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏదైనా ప్రత్యామ్నాయ రూట్లను ఏమన్నా సూచించారంటారా అధికారులు? అంటే ఇప్పటికే ముఖ్యంగా విజయవాడ హైవేను కాకుండా చిన్న ఏదైనా వేరే ఆల్టర్నేట్ మార్గాలు ఉంటే ఆ మార్గంలోనే వెళ్ళండి. రోడ్డు కొంచెం అటు ఇటుగా ఉన్నా గానీ మీకు ఏదైతే చిన్న రోడ్లు ఉంటాయో ఆ రోడ్లలో వెళ్ళండి. ఎందుకంటే దాదాపు 2-3 కిలోమీటర్ల మేర ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర వెయిట్ చేయడం, దాంతో పాటు దాదాపు ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే 3 గంటల నుంచి 4 గంటల మధ్య సమయం పడుతుంది క్యాజువల్ గా. సో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు 8 గంటల నుంచి 12 గంటల టైం పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఆ విజయవాడ హైవేను అవాయిడ్ చేయండి.
లేదు NH44 ఇట్లా చౌటుప్పల్ ఈ రూట్ లో వెళ్ళండి, లేదంటే భువనగిరి మీద నుంచి కూడా వెళ్ళండి అంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా ఆ రూట్లే కాకుండా ఏవైతే మీకు తెలిసిన చిన్న రోడ్లు ఉన్నాయో ఆ చిన్న రూట్లో కూడా వెళ్ళండి అంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు ఈ వరంగల్ ఏదైతే హైవే ఉంటుందో వరంగల్ ఖమ్మం నుంచి కూడా అటు వెళ్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ రూట్లను సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే పెద్ద ఎత్తున భారీ ట్రాఫిక్ జామ్ ఉంది. సో చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి మీరు రూట్ ఈ విజయవాడ హైవేని రూట్ను కనుక ఎంచుకోకపోవడమే బెటర్ అన్నట్టుగా ఇటు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ప్రయాణికులు కూడా కొంతమంది వెళ్లే వాళ్ళు వెళ్తా ఉన్నారు, కొంతమంది నేరుగా విజయవాడ హైవే వైపే వెళ్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ట్రాఫిక్ జామ్ కూడా చూసుకోవచ్చు అమ్ములు. అంటే ఇప్పుడు టోల్ వసూళ్ల వల్ల కూడా ఒక అందుకు ఇంత భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే 3 నిమిషాల కంటే కూడా ఎక్కువగా క్యూలో నిలబడితే కనుక టోల్ వసూలు చేయాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఒక ఇది వచ్చినట్టయితే తెలుస్తోంది. మరి ఎందుకు అంటారు అంటే టోల్ దగ్గర ఇంకా అంటే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే అంటే ఈ ఆంధ్రప్రదేశ్ వెళ్లే వాళ్ళకి ఇప్పుడున్న టోల్ కూడా మొత్తం ఫ్రీ చేయాలనేది మరి ఒక లేఖనైతే రాశారు కేంద్ర ప్రభుత్వానికి. దానికి సంబంధించి మరి ఎట్లాంటి అప్డేట్ కేంద్రం నుంచి రాకపోవడం, అలాగే అమలు అవ్వలేదంటారా? అదే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేయలేదు. సో ఈ నేపథ్యంలోనే సో ఇట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది ముందే ఊహించారు ఇక్కడ ప్రభుత్వం. ఈ ఊహించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద ఎత్తున ఆయన లేఖ రాశారు. ఇప్పుడు ఎక్స్టెన్షన్ చేయండి, ఇప్పుడు వెళ్లే వాళ్లకు టోల్ ఫ్రీ చేయండి అంటూ కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేకపోవడంతో ఈ ట్రాఫిక్ జామ్ కి కూడా కొంత ఇబ్బందులు తలెత్తినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క వెహికల్ అది రావాలి, అది స్కాన్ చేయాలి, స్కాన్ చేసిన తర్వాత అప్పుడు అమౌంట్ కట్టిన తర్వాత ఆ వెహికల్ ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటది. అక్కడ దాదాపు ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ సమయం పడుతుంది. ఈ సమయంలో వెనకాల నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడం, మొత్తం ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది జరగడం వల్లే కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరి కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళంతా కూడా మళ్ళీ పండుగ తర్వాత ఏదైతే 14, 15, 16 తర్వాత 17 నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం ఉంటుంది. కాబట్టి ఆ తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్. ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతుంది సతీష్. ఇక చూసుకుంటే సంక్రాంతి సంబరాల నేపథ్యంలోనే ఇటు సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ తో ఇటు విజయవాడ హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. హైదరాబాద్ నుంచి ఏపీకి ఇటు వేలాది వాహనాలు కదులుతూ ఉన్నాయి. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ఇటు భారీగా బారులు తీరాయి కార్లు మరియు భారీ వాహనాలు. 2 కిలోమీటర్ల మేరకు కూడా మొత్తం అన్ని వాహనాలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. బుధవారం నుంచి పండుగ నేపథ్యంలో అందరూ కూడా ఊర్ల బాట పట్టారు. ఇక సంక్రాంతి సంబరాల నేపథ్యంలోనే అందరూ కూడా ఇటు హైదరాబాద్ నుంచి వేలాది మంది ఇటు ఏపీకి అయితే తరలి వెళ్లిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఇక గత 2 రోజుల నుంచి చూసుకుంటే కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే నెలకొంది. ఇక ప్రస్తుతం చూసుకుంటే రోజు చొప్పున 4 నుంచి 5 లక్షల వాహనాలు అయితే ఇటు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ టోల్ వచ్చేసి 4 లైన్లు ఉన్నప్పటికీ దాన్ని 8 లైన్లు చేసినట్టు తెలుస్తుంది. అయినా కూడా అది సరిపోవడం లేదంటూ ఇంకా కూడా ట్రాఫిక్ లో అంతరాయం ఏర్పడింది అని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం దీనికి చూసుకుంటే టోల్ ఇటు వసూళ్ల వల్లే కూడా ఒక అందుకు ఇటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అంటూ తెలుస్తోంది. టోల్ ఫ్రీకి అయితే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే రీసెంట్గా. కానీ దానిపైన ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఇంకా ఏదైతే దీని టోల్ ఫ్రీ అంశం పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారో ఇంకా అది అమల్లోకి అయితే రాలేదని తెలుస్తోంది. ఇటు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళడమే కాదు, ఇక నెక్స్ట్ రాబోయే 3 రోజుల్లో కూడా సంక్రాంతి పండుగ అయిపోయాక ఇటు మళ్ళీ ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే నేపథ్యంలో కూడా ఇలాగే మళ్ళీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ టోల్ ఫ్రీ తీసుకురావాలని కూడా అందుకు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు అధికారులు, ఎటువంటి అంటే టోల్ ఫ్రీని ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా చూడాల్సి ఉంది.